పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వేదికను అలంకరించినకి, ప్రభన్నకి, యజ్రన్నకి, రాజాజన్నకి, చేరొచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అమ్మ పేరు రూత్ రోజ్ కుమారి, నాన్న పేరు ఐజయ్య. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కర్నూలు డిస్టిక్. కానీ ఇక్కడ నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈరోజు ఇక్కడ నిలబడడం కారణం మా అమ్మ ప్రార్థన వల్లనే. నేను ఎక్కువ టైం తీసుకోను, ఇప్పటికే చాలా టైం అయింది. ఒక్కటే చెప్తా, చిన్నప్పుడు మా అమ్మ కంఠస్థ వాక్యం చెప్పకపోతే రాత్రి అన్నం పెట్టేది కాదు. నేను ఆ అన్నం కోసమని వాక్యం చెప్పాలి. నేను పాపిని, నేనేదో తప్పు చేశానని చిన్నప్పుడు ఎవరికి తెలియదు కదా. అన్నం నాకు వద్దు, నేను వాక్యం చెప్పను అని మొండిగా వాదించేదాన్ని. ఒకరోజు అట్లనే సరే, ఆమె కూడా ఓకే చెప్పొద్దనింది. మా అమ్మ స్టాఫ్ నర్స్ అండి, నాన్న మిలిటరీ ఆఫీసరు. చాలా క్రమశిక్షణగా పెంచింది ఆమె చిన్నప్పటి నుంచి. అంటే వాళ్ళ అమ్మ పేరు సంతోషమ్మ, కానీ వాళ్ళ అమ్మ నానే వాళ్ళందరూ ప్రార్థన అమ్మ అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఆమె అదే రీతిగా మమ్మల్ని కూడా పెంచడానికి స్టార్ట్ చేసింది. అయితే అన్నం వద్దు, నాకు నేను వాక్యం చెప్పనని మొండిగా వాదించినప్పుడు సరే కామ్గా ఉండేది. ఊదురుగొట్టమని ఉండేది ఊర్లలో, కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను చిన్నగా గిన్నె ఇట్లా కదిలిస్తే ఆ శబ్దానికి లేచి ఊదురుగొట్టంతో నా ఏలు మీద కొట్టిందండి. కొడితే రక్తం వచ్చింది, కానీ ఆమె అన్నం పెట్టలే. మళ్ళీ ఆ రాత్రిలో నేను కంఠస్థవాక్యం నేర్చుకొని చెప్తే అప్పుడు నాకు అన్నం పెట్టింది. ఇప్పుడు నేను అనుకుంటా, ఇందులో ఉన్న వాక్యాలు ఇవన్నీ కంఠస్థం ఎట్లయినాయంటే నేను ఇప్పుడు చదివింది కాదండి, చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. ఆమె నేర్పించిన వాక్యమే ఈరోజు నన్ను ఇక్కడ బ్రతికించింది, మీ ముందు నిలబెట్టిందండి. 2007లో నన్ను ఎన్కౌంటర్ చేయటానికి ఉమెన్ పోలీస్ స్టేషన్ బేగంపేటలో అర్ధరాత్రిలో పిలిపించారు. ఎప్పుడైనా నాకు సమయం దొరికినప్పుడు నా సాక్ష్యం చెప్తాను. ఇది చాలా వైరల్ అయింది. మీరు అప్పుడు పేపర్ న్యూస్ తక్కువ ఉన్నింది, మీరు అది సెర్చ్ చేస్తే 2007 ఉమెన్ పోలీస్ స్టేషన్ బేగంపేటలో జరిగిన విషయాలని మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. చాలా భయంకరమైన సిచ్యువేషన్ అండి. కానీ మీలాంటి వాళ్ళు, దైవ సేవకులు, నన్ను ప్రేమించిన వాళ్ళు అందరూ ప్రార్థించడం వల్ల నేను సేవ్ కావడం జరిగింది. 1 o'clock పిలిపిస్తే మా అమ్మకి నేను ఫోన్ చేసి చెప్పాను, ల్యాండ్ ఫోన్ ఉంది. అమ్మ ఇట్లా నన్ను పిలిపించారు. అప్పుడు మా అమ్మ అనింది, యుద్ధం యెహోవాదే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, కాబట్టి నువ్వు భయపడొద్దు. నా కడుపులో నుండి ఒక హతసాక్షిని నేను కన్నందుకు చాలా గర్వపడుతున్నాను అనిందండి. 100 సంవత్సరాలు బ్రతికినా నువ్వు చనిపోవాల్సిందే, కాబట్టి మరణానికి భయపడొద్దు. ఒకటే మాట చెప్పిందండి మా అమ్మ ధైర్యంగా. కానీ దేవుని చిత్తం, నేను అది ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు ప్రభు కిరణ్ బ్రదర్ నన్ను పిలిపించినప్పుడు నేను నా సాక్ష్యాన్ని చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ఉన్న నా స్థానం నుంచి నేను కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యానండి. ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, ఆఫ్టర్ ఆల్ ఉమెన్ అనే పదాలను తీసేయడం కోసం నేను చాలా కష్టపడ్డాను. దాంట్లో దేవుడు నాకు సహాయం చేశాడండి. అందరూ మోకాళ్ళు వంగి గంటలు గంటలు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉంటారు టైం దొరికినప్పుడల్లా. కానీ నేను అనుక్షణం నేను బయటికి వస్తున్నానంటే యేసయ్య, మనం శ్వాస ఏ విధంగా ఉంటుందో ప్రతి క్షణం అండి. నేను కలకత్తా వెళ్ళినప్పుడు అనుకుంటున్నా, ప్రభా నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరు లేరు అని అన్నప్పుడు నాకు ఆకాశానికి భూమికి యేసయ్యనే నిలబడి ఉన్నాడు. ఆయన వీపు కనిపిస్తుంది, నాకెవ్వరు కనిపించట్లేదు. వెనకంతా సైన్యం అండి, నాకు అసలు లోకమే కనిపించటం లేదు. నేను ఎంత ధన్యురాలని అనిపించింది. నేను ఒంటరిదాన్ని కాదరే, నేను ఒంటరిదాన్ని భయపడ్డానని. నిజంగా నేను చేసిన ప్రతి అడ్వెంచర్స్ ప్రతి ఒక్కరు మగవాళ్ళే భయపడతారు. నేను బుల్లెట్ రైడర్ అండి, నా ఇంటర్సెప్టర్ బుల్లెట్ నాది. ప్రజెంట్ ఇప్పుడు కూడా యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వరల్డ్ వైజ్గా కూడా ఒక క్రిస్టియన్ బిడ్డను వరల్డ్ వైజ్గా వైరల్ కావడం జరిగింది. హూ ఇస్ ద ఫస్ట్ రైడ్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ 650cc ఇన్ కాప్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నా గురించి ఇంటర్వ్యూ వస్తుందండి. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, నేను సోషల్ యాక్టివిటీస్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేశాను. చేయడం వల్ల నాకు 2 అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, ఒకటి సావిత్రిబాయి పూలే, ఒకటి అంబేద్కర్ నేషనల్ అవార్డ్స్. డే స్ప్రింగ్ థియాలజికల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా తీసుకున్నాను. 23 నేను మెడల్స్ తీసుకున్నానండి మన పోలీస్ డిపార్ట్మెంట్లో. నేషనల్ మెడల్స్ తీసుకున్నాను 4, ఇంటర్నేషనల్ మెడల్ తీసుకున్నాను 1. ఇప్పుడు నేను ఆ ఇంటర్నేషనల్ మెడల్స్ గురించి చెప్పడానికే నేను ప్రభన్న దగ్గర నేను పర్మిషన్ తీసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆన్ డ్యూటీలో 1 hour పర్మిషన్ అడిగి వచ్చానండి. మీకు తెలుసు గణేష్ బందోబస్తు ఎలా ఉంటుందో. అయితే నేను అక్కడికి వెళ్ళాలి. బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఒక ఇండియా నుండి రిప్రజెంటేటివ్గా ఎవ్వరు వెళ్ళలేదండి అమెరికాకు. కానీ ఆపర్చునిటీ నాకు వచ్చింది, కానీ అంత డబ్బు నాకు లేదు.
నేనేం చేయాలి? నేను సింగిల్ ఎన్పి లంచం తీసుకోలేదండి ఇప్పటి వరకు కూడా. ఇంకా 10 ఇయర్స్ ఉంది, నేను తీసుకోను. ఎందుకంటే మా అమ్మ ఒకటే చెప్పింది, సైనికుడు జీతభత్యాల మీదనే బ్రతకవలెను, మనం బెగ్గర్ కాదు. కాబట్టి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి ఐఎమ్ నాట్ ఏ బెగ్గర్. నేను ఇప్పటివరకు సింగిల్ ఎన్పి లంచం తీసుకోలేదండి, తీసుకోను కూడా. దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడంటే ఇదే కారణం. షుగర్, బీపీ, థైరాయిడ్ ఏమీ లేవండి, చాలా హెల్తీగా పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు నేను అనుకుంటున్నా, ప్రభా మరి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను నా సొంత పైసలతో, ఎంత క్రెడిట్ తెచ్చుకొని కూడా నేను ఖర్చు పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. కానీ ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది, కానీ నా దగ్గర పైసలు లేవు. ఎట్లా ప్రభా అని నేను అనుకుంటున్నప్పుడు ఒక 2 lakhs వరకు నా అక్కడిక్కడ పైసలు సెర్చ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోగలిగాను. ఇండియాది, అమెరికాది చేశాను. కానీ నాకు అక్కడికి వెళ్ళటానికి ఇంకా దగ్గర ఒక 5 lakhs వరకు అవసరం ఉంది. అంత డబ్బు నా దగ్గర లేదు. నేను బాధపడుకుంటూ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్లలో కూడా నేను మెన్షన్ చేశాను, సాక్షి పేపర్లో కూడా ఇచ్చారు నా ఇంటర్వ్యూ. అప్పుడు నేను అనుకుంటున్నా, అయిపోయింది సిస్టర్. అప్పుడు నేను అనుకుంటున్నా, అర్థమైంది నాకు. అప్పుడు నేను అనుకుంటున్నా ఎట్లా నేను చెయ్యాలని. ఇక్కడ మన హెచ్ఎస్ దాంట్లో సిస్టర్ డాక్టర్ బ్యూలా రేచల్ సిస్టర్ ఉంటే, ఒకసారి ముందుకు రండి ఒక్క నిమిషం. ఆ సిస్టర్ అన్నారు, నేను మాట్లాడుతుంటే, ఏంటి పాప చాలా డల్గా ఉన్నావు అంటే, సిస్టర్ ఇట్లా ఉంది సిస్టర్, ఇట్లా బాధగా ఉందంటే, అరే పాప ఉండు నేను వేరే వాళ్ళతో మాట్లాడతానని సిస్టర్ డాక్టర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆమె రమ్మనింది. కానీ కొంచెం చిన్న అమౌంట్ ఇస్తే బాధపడింది. మనం బెగ్గరా, ఈమె మనల్ని పిలిపించి ఇలా చేసింది. వద్దు పాప, నీకెంత అవసరం ఉంది చెప్పు. 3 lakhs నేనే ఇస్తా, 4 lakhs నేనే ఇస్తా, రా నువ్వు అని ఒక్కటే మాట అండి. మీరు బిలీవ్ చేస్తారో లేదో, ఆమె మనసుకి నేను ఈరోజు ఫిదా. నిజం చెప్తున్నా. అంటే తర్వాత కూడా ఆమెను అట్లా చేయడం ద్వారా కూడా ఆమెను చాలా ఇన్సల్ట్ చేశారు, నువ్వు ఎందుకు ఇచ్చావు, ఏం చేసావని. కానీ తీసుకున్నంత మాత్రం నేను అలా లేనండి, నేను ఒక ప్రాసెస్ ప్రకారమే చేశాను. కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడికి వెళ్ళడం జరిగింది, నేను షార్ట్ పుట్లో బ్రాంచ్ మెడల్ తీసుకోవడం జరిగిందండి. మన ఇండియా ఫ్లాగ్ నేను అమెరికాలో ఎగరేయడం జరిగింది. యేసయ్య నామంలో ఒక క్రిస్టియన్ బిడ్డగా నేను మెడల్ తీసుకొని కూడా వచ్చాను. కానీ నేను మెయిన్ అనుకున్న మెడల్ నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే నా ఫోన్ కొట్టేశారు అక్కడ. దానివల్ల 12 మీటర్లకు వాళ్ళు గోల్డ్ మెడల్ ఇచ్చారు. కానీ నేను అదే ఈవెంట్లో డిస్కస్లో 19 meters రికార్డ్ అండి నాది నేషనల్లో. కానీ నేను మిస్ చేసుకున్నాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళటానికి మీరందరూ హెల్ప్ చేయండి. ఇప్పుడు ఏం లేదు, అన్న పర్మిషన్ ఇస్తే సిస్టర్కి ఒక్కటి హానర్ చేపిస్తా విద్యాసాగర్ అమ్మతోటి. అమ్మా ఒకసారి. ఎంతో చక్కని మాటలు తన సాక్ష్యం పంచుకున్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్